హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక బ్యూటిఫుల్ కేక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ కేక్ చూసిన తర్వాత నా మీద నాకే డౌట్ వచ్చిందండి, ఇది నేనే చేశానని. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ కేక్ కోసం అయితే నేను ముందు రోజే ప్రిపరేషన్ అంతా స్టార్ట్ చేశానమాట. ఏమేమి కావాలి, ఏమేమి తీసుకోవాలి అన్నీ కూడా పెట్టేసుకున్నాను. అలాగే ఈ కేక్ అనేది నేను 1 kgలోనే స్టెప్ కేక్ ఎలా చేశాను అనేది ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను అనమాట. నేనైతే 2 బేస్లు అయితే చేసుకున్నాను అనమాట. ఒకటి 6 ఇంచులో అయితే చేసుకున్నాను, ఇంకోటి ఏమో 5 ఇంచ్ కేక్ అయితే చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఒక స్టెప్ కింద ఉండేదైతే మాత్రం కొంచెం పెద్దగా కనిపించాలి, పైన ఉండేదైతే కొంచెం చిన్నగా కనిపించాలని చెప్పి నేను అవి అయితే తీసుకున్నానండి. చూసారు కదా, ఇవన్నీ కూడా నేను లైటింగ్ సెట్టింగ్ అన్నీ కూడా ముందుగానే పెట్టేసుకున్నాను. అలాగే కేక్ బేస్ని కూడా కట్ చేసి అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ తీసుకొని బ్లెండ్ అయితే చేసుకుంటున్నానండి. ఈ కేక్ ముందు రోజే నాకు చెప్పారు కాబట్టి నేను ముందు రోజే బేస్ అనేది అయితే నేను తీసేసుకున్నానండి. ఇప్పుడైతే నేను కేక్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈవినింగ్ 5 కల్లా ఇది వాళ్ళకైతే నేను ఇవ్వాలండి. అందుకనేసి నేను కొంచెం తొందరగానే చేస్తానమాట. 3కి స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే మనం ఫస్ట్ ఒక బేస్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అది కూల్ అయ్యేలోపు ఇంకో కేక్ అవుతుంది కాబట్టి, దీనికి పెద్ద డెకరేషన్ ఏం లేదు కాబట్టి సింపుల్గానే తొందరగానే అయిపోతుందని చెప్పి నేను 3కి అయితే స్టార్ట్ చేశానండి. తర్వాత బేస్ తీసుకున్నాను. తర్వాత 3 లేయర్స్ కింద కట్ చేసుకొని సోకింగ్ సిరప్ అలాగే విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకున్నానండి. దీనికైతే ఫస్ట్ నేనైతే ఏమీ ఆలోచించలేదు, అసలు ఎలా చేద్దామో వాళ్ళు నాకైతే ఏం చెప్పలేదు అనమాట. మీరు ఇలా చేయండి అలా చేయండి అని ఏం చెప్పలేదు. జస్ట్ సింపుల్గా చేసేయండి, కానీ బాగుండాలి, చూడగల చాలా బాగుండాలి అని అనిపించాలి అని చెప్పారనమాట. సో అందుకని నేను సింపుల్గా తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక బేస్ని అయితే రెడీ చేసుకొని నేనైతే క్రమ్ కొట్టించి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత నెక్స్ట్ ఇంకొక బేస్ని అయితే తీసుకున్నాను. దానికి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందండి. అలాగే 3 లేయర్స్ కింద కట్ చేసుకోవాలి. అలాగే సోకింగ్ సిరప్, విప్పింగ్ క్రీమ్, అలాగే నేను మధ్యలో అయితే క్రష్ వేసుకున్నానండి, పైనాపిల్ క్రష్. వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా కూడా పైనాపిలే ఇస్తారండి. వాళ్ళు క్రమ్ కోట్ అవన్నీ ఇచ్చేసుకున్న తర్వాత నేను దీన్ని కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇంకొకటి ముందు పెట్టాను కదా, దాన్ని తీసుకొని వచ్చి నేను వైలెట్ కలర్తో అయితే ఇలాగ ఫైనల్ కోటింగ్ అయితే ఇస్తున్నానండి. ఫైనల్గా ఈ వైలెట్ కలర్ వేసిన తర్వాత చూడండి, అసలు కేక్ అసలు దాని లుక్కే మారిపోయిందండి. నిజంగా ఎంత బాగుంది అంటే, ఇంకా మా ఇంట్లో లైటింగ్ తక్కువ వల్ల ఏంటంటే సరిగ్గా రావట్లేదు, కానీ బయట చూసినప్పుడు మాకే అనిపించింది చాలా అంటే చాలా బాగుందండి. తర్వాత నేను ఇంకో దానికి కూడా ఇలాగే సేమ్ టు సేమ్ కలర్ తీసుకున్నాను. నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ ఒక దానికి డార్క్గా ఇంకో దానికి లైట్గా ఇద్దామని అనుకున్నాను, కానీ మా ఫ్రెండ్ ఐడియా ఇచ్చిందనమాట, 2 ఒకే కలర్లో వేయక్క బాగుంటుంది అని చెప్పేసి అన్నదనమాట. తర్వాత నోజిల్తో ఇలా అయితే నేను కింద అయితే డిజైన్ చేసుకున్నాను. రెండిట్లకి కూడా ఒకేసారి డిజైన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే పైన టాపర్సే పెట్టాలి, ఇంకేం పెట్టవసరం లేదు. ఇలాగ నేను క్రౌన్ అయితే పెట్టుకున్నాను. సెంటర్లోని హ్యాపీ యానివర్సరీ అని అయితే పెట్టానండి. చూడండి పెట్టగలి ఎంత బాగా లుక్ వచ్చిందో. అందులోని ఈ వైట్ కలర్ బాల్స్ ఉండడం వల్ల ఇంకా బాగుందనమాట. తర్వాత ఇది కింద పెట్టేదనమాట, కింద బేస్ అనమాట. దాని మీద ఈ లైటింగ్ బాక్స్ అనేది పెట్టానండి. చూసారా, కిందనేమో వాళ్ళది ఫౌండెంట్ మీద వాళ్ళ పేర్లు అయితే రాశాను. ఇక్కడ ఇలా అయితే పెట్టుకున్నానండి మొత్తం అంతా కూడా. చూసారా, ఫైనల్ లుక్ అయితే ఇది. మీకైతే ఎలా అనిపించింది? నా కేక్ వీడియో మీకు నచ్చిందా? నచ్చినైతే ప్లీజ్ నా వీడియోస్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.